హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము రాగి పిట్టి చేసుకుందామండి. అందుకని నేను మొలకొచ్చిన రాగులు తీసుకొని మిక్సీ పట్టానండి. బరకగా పట్టాలండి, మరీ మెత్తగా పట్టేసుకోకూడదు. అలాగని ఒక కప్పు పిండి తీసుకున్నాను, అరకప్పు బెల్లం తీసుకున్నాను, ఒక కొబ్బరిది కుడక తీసుకున్నాను, 3 ఇలాచి తీసుకున్నాను. ఈ తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనము పిండి కలుపుకుందాం. ఇంకోండి పిండి గిన్నెలో వేస్తున్నాను. నేను గిన్నెలో వేసుకొని మనం స్వీట్ చేసుకుంటున్నాం కదండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మొత్తం ఈ పిండిని మొత్తం ఇలా సాల్ట్ వేసిన తర్వాత కలిపేవాలి. కలిపేసిన తర్వాత మనము కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కలపాలి. ఇలా ఇలా తడుపుకోవాలండి పిండి. ఇంకోండి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకోండి వేసేసి మొత్తం ఇలా కలిపేసుకుందాం. మరి నీళ్ళు ఎక్కువ వేసేసుకోకూడదండి. మొత్తము ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకూడదు. ఇంకో కొంచెం పడతాయండి, ఒక చుక్క. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇలా చుడితే ఇలా ఉండ అవ్వాలండి. చూడండి, ఉండ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఉండ ఇలా చిదిపేసుకుందాం. ఇలా చిదిపేసుకున్నప్పుడు పొడి పొళ్ళాడుతూ రావాలి. ఇగో చూడండి, పొడి పొళ్ళాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇది కలిపేసుకున్నాం కదా, గిన్నెలో నీళ్లు పెట్టుకొని పల్చగా ఉన్న గుడ్డ తీసుకోవాలండి. క్లాత్ మందంగా ఉన్నది అస్సలు తీసుకోకూడదు, పల్చగా ఉండాలి. ఇంకోండి ఇంక ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా, మనం గిన్నెతో నీళ్ళు పెట్టుకుందాం. ఇంకోండి రాగి పిట్టి పెట్టుకోవడానికి నేను మందంగా ఉన్న గిన్నె తీసుకున్నానండి. అందులో నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఇంకో చూడండి, నీళ్లు 1/2 లీటర్ ఉంటాయండి. నీళ్లు పోసుకున్నాము. దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది కాబట్టి మనకు 1/2 లీటర్ నీళ్ళు పడతాయి. ఇది మందంగా ఉన్న గిన్నె అండి. ఈ గిన్నెకి మనం ఈ మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం కదా, దీనికి పలసగా ఉన్న గుడ్డ కట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం రాగి పిట్టి పెట్టుకోవడానికి చుట్టూ వేసుకొని పలచగా ఉన్న గుడ్డ వేసుకొని రాగి పిట్టి పెట్టేసుకోవడమే ఈ గిన్నె మీద. గొండి క్లాత్ కట్టుకున్నాం. గిన్నెకి మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి, అందుకని కట్టేసాను. మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్నాం కదండి, ఈ రాగి పిండి మనం వేసుకుందాం. ఇందు మీద కనీసం ఓ 1/2 గంట అయినా పడుతుందండి ఇది ఉడకడానికి. ఓ 1/2 గంట అయితే పడుతుంది. చూడండి, పిండి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసేసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఇలాగా కొంచెం అనుకొని ఇలాగా స్పూన్తో మధ్యలో ఇలా ఓల్లాగంటే ఆవిరి తగిలి బాగా ఉడుకుతుందండి. చూడండి, ఇలాగా లోపలికి ఆవిరి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇది గుడ్డ కట్టుకున్నాం కదా, ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ అని ఏం లేదు, మనకు ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఇలా క్లోజ్ చేసేసుకుందాం. ఇలా చేసేసుకొని ఇప్పుడు దీనికి సరిపడా మనం ఇలా గిన్నె మూత పెట్టేసుకోవాలండి. కనీసం 1/2 గంట 20 నిమిషాలు పడుతుందండి ఇది ఉడికేటప్పటికి. ఇప్పుడు మనం ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇంకోండి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఐలోనే ఉండాలండి, సిమ్లో అవసరం ఏం లేదు. ఆవిరి ఎంత బాగా వస్తే అంత బాగా ఉడుకుతుంది ఈ రాగి పిట్టి, అందుకని నేను ఐలోనే పెట్టాను. చూడండి, కరెక్ట్గా మూత కూడా సరిపోయింది, ఆవిరి పోకుండా. ఇలా మందంగా ఉన్నది కూడా పైన పెడితే మాత్రం ఆవిరి పోదండి. కింద కూడా మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మనము. ఇప్పుడు మనం ఐలోనే పెట్టాను స్టవ్. ఒక 15 నిమిషాలు చూద్దాం. ఇవ్వండి, కొబ్బరి కట్ చేసుకున్నాము. 3 ఇలాచి చేస్తున్నానండి. ఇవ్వండి, కొబ్బరి కూడా కట్ చేశాను. ఇది పొడిలో పట్టుకోవాలండి. మిక్సీ వేసుకుందాం ఇది. ఇవ్వండి, మనం పెట్టి 15 నిమిషాలు అయింది కదా, ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా చూద్దాం. ఇలాగా స్పూన్తో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఉడికిపోయిందండి. ఇంకోండి, ఉడికిపోయింది. ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి, ఇది మనం ఈ గిన్నెలో వేసుకుందాం.
ఈ గిన్నెలో వేసుకున్నాం కదండి, ఇలా ఉండలు లేకుండా ఇలా చితిపేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా చితిపేసుకున్నాం కదండి. ఈ రాగి పిట్టు మాత్రం చాలా మంచిదండి హెల్త్కి మాత్రం, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. బెల్లం కూడా వేసేస్తున్నానండి నేను. ఈ వేడి మీద వేస్తే కరుగుతుంది బెల్లం. ఇంకోండి, కొంచెం స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చండి, కొంచెం తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇంకో చూడండి, ఇలా కలిపేసుకొని ఈ రాగి పిట్టి పెడితే మాత్రం నడుము నొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఉన్నది తగ్గుతుందండి. చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో. ఇప్పుడు ఇన్నాళ్ళ కాకుండా కడుపు నొప్పికి భరించలేకపోతుంది, నొప్పులు కూడా వస్తున్నాయి కదండి. అలాంటి టైంలో ఈ రాగి పిట్టి పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవ్వండి, మనం ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి, హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇంకా వయసులో పిల్లలు మెచ్యూర్ అవుతారన్న ముందులో కూడా పిల్లలకు పెడితే నడుము బలము, కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ రావండి. ఈ రాగి పిట్టి పెడితే పిల్లలకి హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది. చూడండి ఎంత బాగా అయిందో ఈ రాగి పిట్టి. చూడండి ఇలా అంటే వండ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇవ్వండి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసి కొంచెం బాగా కలుపుకుందాం. నెయ్యి వేస్తే తినడానికి బాగుంటుంది. ఇంకా నెయ్యిలోని కూడా చాలా బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే మనకు డెలివరీ అయినప్పుడు కూడా నెయ్యి వేసి పెడతారు కదండి. నడుము నొప్పులు రావు, కాళ్ళ నొప్పులు రావు, కాళ్ళ తిమ్ములు రావని మనకు డెలివరీ అయినప్పుడు కూడా నెయ్యి కూడా ఎక్కువ పెడతా ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం తినొచ్చండి, నెయ్యికి ఏం తప్పు లేదు. అమ్మో నెయ్యి తింటే కొలెస్ట్రాల్ అంటారు, అవి అంటారు ఇవి అంటారు, అది ఏం లేదండి, ఎవరమైనా తినొచ్చు. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఎంత బాగా ఉండవుతుందో. ఇలా లడ్డూల్లా కూడా చేసుకొని తినవచ్చండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. కానీ హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్లు ఉన్నాయండి ఇందులో. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది.